ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. యేసుక్రీస్తు పునరుత్థానమును బట్టి జ్ఞాపకం చేసుకుని ఈస్టర్ పండుగకు ముందు ఆయన మరణ వృత్తాంతాన్ని కూడా ధ్యానించుట మనకెంతో మేలు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సిలువను గురించిన వార్త నశించిపోయే వారికి వెరితనము, కానీ రక్షించబడాలనుకున్న మనకు మాత్రము అది దేవుని శక్తిగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ సిలువ విలువను ధ్యానించినప్పుడు పాపము నుండి విడుదల మాత్రమే కాదు, అనేక విషయాల్లో మన జీవితంలో ఆయన శక్తి కార్యాలు కూడా చూడగలం. కాబట్టి ఈ అంత్య దినాలలో 40 రోజుల సిలువ ధ్యాన కూడికలు ఎంతో అవసరం. కాబట్టి మన మందిరము జీసస్ అండ్ మినిస్ట్రీస్లో ప్రతిరోజు సాయంకాలము 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతూ ఉన్నది. కాబట్టి కుటుంబాలతో సహా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ 40 రోజులు 40 సిలువ ధ్యానాలకు సంబంధించిన ప్రత్యేకమైన వర్తమానాలు వివరించబడతాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ కాకూడదని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్.